మేము డెవలప్మెంట్ చేయలేదా? నేను చెప్తా డెవలప్మెంట్ అంటే ఏంటో. ఇది ఉందా లేదో వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ కళ్ళుండి చూసే తెలుగుదేశం వాళ్ళని చెప్పమంటున్నా. ఇది లేదు అని అంటే మీకు కళ్ళు కనపట్లేదని అర్థం. మాది 5 సంవత్సరాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దాంట్లో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిందా లేదా? దేశం ప్రపంచం అంతా కోవిడ్ అతలాకుతలం అయిందా లేదా? అయినా జిఎస్టీ వసూళ్లు పెరిగినాయా? జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందా? తలసరి ఆదాయం పెంచామా? అదే విధంగా చూస్తే గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లను బాగు చేయటం, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, కొన్ని చోట్ల కొత్త పాల సేకరణ కేంద్రాలు, ఇవన్నీ విత్ ఇన్ 3 years. కోవిడ్ తీసేస్తే విత్ ఇన్ 3 years లో మేము చేసామా లేదా? ఇది కాకుండా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము నిర్మించామా లేదా? 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయినాయి కదా. అవి మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి అక్కడ హాస్పిటల్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాయి కదా. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కంటికి